దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 3 వారాల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక చట్టాలకు ఆమోదం పొందే దిశగా అడుగులు వేయనుండగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో పార్లమెంట్ మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు వేదిక కానుంది. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సభా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. పార్లమెంట్లో జరిగే ప్రతి చర్చ దేశాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని, భిన్నాభిప్రాయాలు ఉన్నా చర్చల ద్వారానే పరిష్కారాలు వెతకాలని ఆయన సూచించారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. పన్ను విధానంలో మార్పులు, న్యాయ వ్యవస్థ బలోపేతం, విద్యారంగ సంస్కరణలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, విదేశీ విరాళాల నియంత్రణ, జనన మరణాల నమోదు వ్యవస్థలో మార్పులు వంటి అంశాలకు సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల్లో ఇవి కీలక అడుగులుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశాలను ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ఆర్థిక పరిస్థితి, కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు, సమైక్య స్ఫూర్తి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో సభలో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 సమావేశాల్లో శాసన కార్యక్రమాలతో పాటు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తన శాసన అజెండాను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉండగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.